జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ హామీ ఇచ్చిన ప్రకారం 10,000 వేతనం చెల్లించాలని, ప్రతి విద్యార్థికి తరగతి గదితో సంబంధం లేకుండా 25 రూపాయలు చెల్లించాలని, నిత్యావసర వస్తువులు, గ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఇక వంట కార్మికులకు 12 నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు డ్రెస్ కోడ్, ప్రమాద బీమా, ఇక పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ను రిలీజ్ చేసి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సార్, మేము కలెక్టరేట్ ముందు కూర్చోవడానికి కారణం ఏంటంటే మాకు సార్ బిల్లులు సరిగ్గా రావట్లేదు. జీతాలు 3,000 రూపాయలు ఇస్తారు, 1,000 రూపాయలు ఒకసారి, 2,000 ఒకసారి. అవి నెల సరిగ్గా పడట్లేదు. 2 కర్రీలు అండు అని కూడా బాగా ఒత్తిడి అవుతుంది. 6 రూపాయల 2 కర్రీలు ఎట్లా చేస్తాం సార్? 2 మెనూలు ఇస్తే 2 కర్రీలు అండగలుగుతాం. మాకు ఇచ్చేది చారణ అయితే బారణ ఖర్చు పెట్టడానికి మా కాడ కూడా లేవు కదా సార్. మేము జబ్బుంటే అయితే పెట్టుకొని ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటి నుండి మాకు వీళ్ళు వచ్చి బెదిరించుడు, వాళ్ళు వచ్చి బెదిరించుడు, ఆడ నుంచి రూల్స్ వచ్చింది. మేము ఇట్లు పెట్టాలి, వారానికి 3 గుడ్లు పెట్టాలి, 2 కర్రీలు అండాలి సార్. సోమవారం నాడు కిచిడి అండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, మంగళవారం నాడు ఆకుకూర పప్పు అండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, బుధవారం నాడు ఆకుకూర పప్పులు, ఎగ్గులు, సోమవారం ఎగ్గులు, గురువారం నాడు వెజిటేబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇవన్నీ 6 రూపాయలలో ఎత్తాయి సార్. మమ్మల్ని ఇచ్చేది కొంచెమై పెట్టే ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు కాకపోతే ఇంకోళ్ళంతా మాకు మెనూ ప్రకారం అండాలని మాకు టార్చర్ అవుతుంది సార్. కలెక్టర్ ఆఫీస్ కదా ముట్టడి చేసినాం. ఈరోజు 6, 7 డేట్ నాడు ధర్నాకు దిగినాం. ఎందుకనగానంటే మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా 10,000 జీతం ఇస్తానని సీఎం గారు ఒప్పుకున్నారు. దాని ప్రకారంగా మాకు జీతం ఇవ్వడం లేదు, మరియు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవ్వడం లేదు. కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి, డ్రెస్ కోడ్ ఇవ్వాలి, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వము ఇచ్చిన ప్రకారం మెన్యూ ఛార్జీలు కూడా పెంచాలి. ఇప్పుడు ఇచ్చే మెన్యూ ఛార్జీలు 6 రూపాయలు ఉన్నది, దానికి మాకు సరిపోవడం లేదు. 4 కూరలు అల్లమంటారు కాబట్టి మెన్యూ ఛార్జీలు 25 రూపాయలు చెల్లించాలి ఒక ప్లేటుకు. బీసీ ఎస్టీ వాళ్ళకి ఒక రేట్ ఇస్తుర్రు, ఎస్సీ బీసీ వాళ్ళకి ఒక రేట్ ఇస్తుర్రు. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి 25 రూపాయలు చెల్లించాలి. చెల్లించే విధంగా వేస్తేనే మాకు ఏమన్నా ఫలితం ఉంటుంది. ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలి, గ్యాస్ సబ్సిడీ చేయాలి,